ఈరోజు వచ్చేసి చికెన్ గోంగూర చికెన్ బగారా రైస్ సండే స్పెషల్. దానికోసం అయితే ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుంటే సరిపోతుంది. సో దానికోసం అయితే ఫస్ట్ మనం గోంగూర మొత్తం ఇట్లా తీసుకొని కడిగేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. తర్వాత ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని గోంగూరని వేయించుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర మొత్తం కూడా దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి. అది బాగా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ గోంగూర అయితే ఫ్రై అయింది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను చల్లార పెట్టుకోవాలి. సో ఈ చల్లారిలోకి మనం బగారా రైస్ చేసేసుకున్నాం. బగారా రైస్కి అయితే పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, బగారా ఆకు, దీంట్లో వచ్చేసి దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచి, పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఫస్ట్ దాంట్లో దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు అవి తీసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత బగారాకు, ఆనియన్, ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పుదీనా, పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసిపోయే విధంగా. సో ఇక్కడ మనకు ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎసరు యాడ్ చేసుకోవాలి. తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎసరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఎసరు తీసుకున్నాము. దాంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఎసరంతా కూడా మసిలిపోతుంది మనకి. ఇక్కడైతే ఎసరు మొత్తం మసిలిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. రైస్ ఉడికిపోయింది మనకి. ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం దమ్కాయ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ చికెన్కి అయితే ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సో ఫస్ట్ అయితే మనం చికెన్ క్లీన్ చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో సరిపడంత ఆయిల్ యాడ్ చేయాలి. అది కొంచెం హీట్ అవ్వాలి. సో ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అవుతుంది. దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అది లైట్గా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాము. అదంతా కూడా కలిపేసుకోవాలి. గోంగూర అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
ఇక చికెన్ అంతా కూడా ఉడుకుతుంది. సో మనం దీంట్లో సాల్ట్, కారం యాడ్ చేసుకుందాం. గోంగూర కొంచెం యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం. సరిపడంత సాల్ట్, అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి, ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా. అది కాసేపు మూత పెట్టేసి పెట్టుకోవాలి. సో దీంట్లో గ్రేవీ అయితే యాడ్ చేసుకున్నాము. అదంతా కూడా ఉడకాలి. సో మూత పెట్టి ఒక 5 minutes ఉంచుకోవాలి. సో ఇక్కడ చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది మనకి. గోంగూర చికెన్ అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. ఒకసారి ముక్కలు ఉడికినా లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ గోంగూర పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనం గోంగూర పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాము. ఇంకా మరి ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే మేము యాడ్ చేసుకుంటున్నాము. తగినంత గరం మసాలా వేసుకోవాలి, 2 spoons. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, 2 spoons. కొత్తిమీర లాస్ట్లో. అంతా లైట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా 5-10 minutes అట్లా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్గా మన చికెన్ కర్రీ, గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.